పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖలో అంబుజా సిమెంట్ నిర్వాహకులపై తిరగబడిన స్థానికులు. జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్త గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ముస్లిం మనోభావాలను కించపరిచారని, రాజాసింగ్పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ 1వ, 2వ, 3వ పట్టణ పోలీస్ స్టేషన్లలో ముస్లిం మత పెద్దలు మరియు యువకులు ఫిర్యాదు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ రాజాసింగ్ రాజకీయ లబ్ధి కోసమే మహమ్మద్ ప్రవక్త గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక వర్గం వారిని రెచ్చగొట్టి శాంతియుత వాతావరణంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేశారని, గతంలో కూడా ఇలాగే ప్రవక్త గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయి జైలు వెళ్లి వచ్చిన బుద్ధి రావడం లేదని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి ఇండోర్ రాంచీలో మళ్ళీ మహమ్మద్ ప్రవక్త గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాజాసింగ్పై కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. मोहसिन का सही रहता है नहीं मामा तुम जाओ जी हम लोग 3 टाउन एरिया मैं भी 3 टाउन एरिया हां जाना నా పేరు మన్సూర్ తవక్కలి. నేను ఒక దర్గా పూజారిని, అధ్యక్షుడిని. ఈరోజు రాజాసింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బహిష్కరించిన నేను చెప్పరాదు, కానీ రాజాసింగ్ అనే వ్యక్తి మా ప్రవర్త గురించి మళ్ళీ ఒక పిచ్చి వాక్యాలు ఇందోర్లో రాంచీ అనే ప్రోగ్రాంలో స్పీచ్ ఇచ్చుకుంటా ఒక పిచ్చి మాటలు మాట్లాడిండు. అది చాలా పెద్ద తప్పు. మేము దాన్ని సహించమని మేము ఈరోజు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చడానికి వచ్చినాం. అతనికి హైకోర్టు ఒక కండిషన్ బెల్ మీద ఇచ్చిపెట్టినా కానీ ఇట్లాంటి స్పీచ్లు ఇవ్వకూడదని అతను కొడుకు ఇద్దరు తయారైపోయారు. ఇప్పుడు మేము యావత్ తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైనా కానీ ఇలాంటి విషయాలని ఎవరు ఇచ్చారో భరించలేము. మేము మా తల్లిదండ్రులు, మా కొడుకులు, మా ఇల్లు, మేమందరం చచ్చడానికి సిద్ధం ఉంటాం, కానీ మా ప్రవర్తనని కీర్చపరిచే మాత్రం మేము సహించాము. మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కోరేది ఏంటంటే ఇట్లాంటి పిచ్చి కుక్కలకు జైల్లో వేయండి. ఒక కండిషన్ బెల్ మీద బయటకు వచ్చిండు వీడు మళ్ళీ అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. వానికి జైల్లో వేయకపోతే మాత్రం మంచిగా ఉండదు. తెలంగాణ వాతావరణం చాలా చేంజ్ అయిపోతుంది అని వచ్చే ఎలక్షన్లో దీని ఫలితాలు మీరు చూస్తారు అని మేము చెప్పాలి. अमजद खान करीमनगर में आज 1 टाउन में 2 टाउन में पिटीशन दी राजा सिंह के खिलाफ. उन्हें हर टाइम हिंदू मुस्लिम को लड़ाने के वास्ते सियासत कर रहा, हर कोई मिले हुए रहते, इन हर टाइम पे ऐसी तमाशे कर रहा. हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में बोला ये अच्छी चीज़ नहीं होती, सख्त से सख्त कैसी कार्रवाई करते करो और छोड़ना तो नहीं साहब. हमारी एक रिक्वेस्ट है, अब हम सुन रहे, आगे चल के नहीं सुन सकते साहब. सुन के और सीपी साहब से, कमिश्नर साहब से, हर किसी से रिक्वेस्ट है, गवर्नमेंट से रिक्वेस्ट है, हमारे रेवंत रेड्डी साहब से भी रिक्वेस्ट है. ఆర్టీసీ టికెట్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన చెలో బస్ భవన్ కార్యక్రమం సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి చౌరస్తా నుండి ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి బస్ భవన్ వైపు ప్రయాణించారు. ప్రజలపై భారంగా మారుతున్న టికెట్ ధరల పెంపు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీని లాభాపేక్ష సంస్థగా మార్చి
సామాన్యుని మీద భారం మోపే విధంగా టికెట్ ధరల పెంపు కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. పెంచిన బస్ ఛార్జీలని వెంటనే విత్డ్రా చేసుకోవాలని గవర్నమెంట్ కి వినతి ఇస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరికి ఈ పెంచిన ఛార్జీల వల్ల అధిక భారం ఏర్పడుతుందనేసి ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. కల్తీ మద్యం అరికట్టాలని మహిళా విభాగం ఆందోళన. తిరుపతిలో కల్తీ మద్యం సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. కూటమి ప్రభుత్వం నేతల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్. మీరు మధ్య మధ్యలో వస్తారు. చిన్నగా చిన్నగా రమ్మను మీరు రావద్దండి. ఉండుక అక్క అక్క ఉండుక 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 ఉండు 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 మూతులు పడిపోతాయి జ్వరంగా. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అంత వరస్ట్ ఎవరూ లేరు. ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత మంది తాలిబొట్లు పెంచుతాడారో చూడండి. చంద్రబాబు 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 చంద్రబాబు. హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్. జీవో 29 ను రద్దు చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాండూరు మండల అత్యవసర మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగినది. రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ తాండూరు మండల స్థానిక సంస్థల ఎన్నికలలో బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోటీ చేస్తుందని, గతంలో అచ్చులాపూర్ నుంచి 1995లో 2021లో 2 సార్లు ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. రేచి నుంచి 1988లో సర్పంచ్గా గెలవడం జరిగినది. కిష్టంపేట నుంచి 1995లో సర్పంచ్గా గెలవడం జరిగినది. చౌటపల్లి నుంచి 1981లో
1988లో 2 సార్లు సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాలిగామ సంతోష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బొంతల లక్ష్మీనారాయణ, సిపిఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి మలిశెట్టి సత్యనారాయణ, సిపిఐ తాండూరు మండలం సహాయ కార్యదర్శి గాజుల దేవయ్య, భీమేష్, ఎడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలలో కూడా కమ్యూనిస్టు పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ మిత్రధర్మంతో పోటీ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ వారికి అన్ని స్థానాలలో మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మరి సిపిఐకి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మరి 2 ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం కూడా నిన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎక్కలపల్లి శ్రీనివాస్ గారు, ఈటీ నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్ గారు కాంగ్రెస్ అధ్యక్షులతో మాట్లాడుతూ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేయాలని చెప్పి సిపిఐ బృందం విన్నవించడం జరిగింది. దానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు సానుకూలంగా స్పందించి మరి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల విషయంలో ఎలా ముందుకు పోవాలనేటువంటి దాని మీద ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో రాష్ట్ర కార్యదర్శి వర్గంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి సిపిఐ పార్టీ ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అందులో అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు, ముఖ్యులు అందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన పార్టీ శ్రేణులను కోరడం జరుగుతూ ఉంది. కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. రాయవరం బాణసంచా కేంద్రంలో చెలరేగిన మంటలు, 7గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. మృతుల్లో ఫైర్ వర్కర్స్ యజమాని సత్యనారాయణ. కొనసాగుతున్న సహాయక చర్యలు. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చెలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసి భారీగా మోహరించిన పోలీసులు. చెప్పు.
ఓకే సార్. ఓకే సార్. కాజీపేట రైల్వే స్టేషన్లో దాదాపు గంట నుంచి ఆగిన గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతనే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళన. డెడ్ బాడీని ఇవ్వకపోవడంతో కాజీపేట రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున గొడవ. నిలిచిపోయిన గోదావరి ఎక్స్ప్రెస్. ఆసుపత్రికి తీసుకెళ్లిన నా బిడ్డను బతికించలేకపోయారు. విశాఖకు తీసుకెళ్లిన నా బిడ్డ బతికేది. పార్వతీపురంలో తీసుకెళ్లనివ్వలేదు. గవర్నమెంట్ తాలూకా వ్యవహారం ప్రైవేట్లో చూపించవద్దు అన్నారని తల్లి ఆవేదన. పార్వతీపురం ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ సిబ్బందే నా బిడ్డను చంపేశారని కన్నీరు పెట్టుకున్న తల్లి. నేనప్పుడు చెప్పాను మా బాబు బాగలేదని చూసారంటే నాకు చెప్పలేదు అని చల్లదు కానీ అటు వెళ్ళిపోయింది కానీ నేను చెప్పి ఆయన రాలేదు అమ్మ. అప్పుడు నేను చూసాను మరి ఆవిడ రాలేదని తీసుకొచ్చాను. నా తెల్లవారిని హాస్పిటల్ జాయిన్ చేశాను. అయినా అప్పుడు ఎక్కువ అయిపోయింది. హాస్పిటల్ పార్వతీపురం తీసుకెళ్లేసరికి పిచ్చి వల్ల అయిపోయింది. నచ్చులు లేకుండా పార్వతీపురంలో ఎంత ముక్కుకోవడానికి నేను బయటకు తీసుకెళ్లిపోతే నువ్వు నా పిల్లలు బతికించుకుంటున్నాను అన్నారు. గవర్నమెంట్ పిల్ల కదా హాస్పిటల్ కి తీసుకెళ్ళగానే విజయనగరం పంపించారు. అక్కడ 5 రోజులు నలిపేసి నా పిల్ల ప్రాణం పోలేమో వైజాగ్ వెళ్ళేసరికి ఇంకేమీ లేదు. అదే ఊపిరి కొన్ని వైజాగ్ తీసుకెళ్లిపోయినా నా పిల్ల బతుకున్నాయేమో నాకు పట్టుకున్నా. నాకు 2 పిల్లలు దేవుడు మరి నేను తీసుకెళ్ళిపోతున్నా మా పాపని నేను ప్రైవేట్ చూపించుకుంటాను అడగంటే అలాగవద్దు ఇది గవర్నమెంట్ జాలు పిల్ల కదా ఎలాగైపోతుంది. మేము విజయనగరం పంపిస్తాము. విజయనగరం నుంచి మీరు మాట్లాడుకుని అక్కడ వెళ్ళిపోవచ్చు అలా చూస్తున్నారు. ఇంతవరకు ఏడు చేసావు నీ పిల్లలు నువ్వు నేడు బతికిస్తాను అనేసి మాట్లాడేదాన్ని. పార్వతీపురం హాస్పిటల్లోనూ ఈ హాస్పిటల్లో నా పిల్లలు చంపిస్తున్నారు. మరి ఇంకేం చేయలేమమ్మా. మేము సంతకాలు పెట్టి ఇక్కడ పెట్టాను. ఇంకొక రోజుకే ప్యానల్ పోన్నాను. అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం పర్యటన. వైఎస్ జగన్ వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులు. కట్టిన ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసుల ఆదేశం. కూటమి నాయకుల ఫ్లెక్సీలు కూడా తొలగించాలని వైసీపీ నేతల డిమాండ్. పర్మిషన్ ఉండలేదా సార్ రాత్రి పర్యటనకి? పర్యటన ఫ్లెక్సీలు తీసాడు సార్. అక్కడ కోటమల్ ఫ్లెక్సీలు తీసేయండి.
సార్ ఇప్పుడు ఫ్లెక్సీలు తీసేయాలి కదా, ఈ ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు తీసేయాలి కదా. ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు అన్నప్పుడు ఫ్లెక్సీల గురించి మీరు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు కరెక్ట్ కాదు, ఫ్లెక్సీలు మీరు తీసేయాలి. మీరు ఆ ఫ్లెక్సీలు తీసి మాట్లాడండి. మీరు ఆ ఫ్లెక్సీ మీరు కట్టండి, మీరు కట్టండి, ఏం చదువుతారు కట్టండి. మీరు పోలే అలసయాత్ర చేసి మనం అది ఏముంది వాళ్ళు తీసుకున్నారా? అవి తీసేమనండి. వాళ్ళు తీసుకున్నారా చెప్పండి. అవి ఏ పర్మిషన్ తో కట్టారు సార్? ఇప్పుడు హైవే కట్టారు, ఆ మెయిన్ రోడ్ లో పోల్ ఫ్లెక్సీలు ఉన్నాయి, 5 కట్టారు. మీరు తీయండి అన్నీ. సీఎంసీ వాళ్ళ రెవెన్యూ వాళ్ళ మీరు పోలీసులు, మీరు ఆల్రెడీ మీరు కట్టారా అవుతుంది సార్? లేదు సార్, మీరు కట్టించుకుంటారు సార్. ఆ నాయకుడు వస్తున్నాడు. శాంక్షన్ పడక ఒకసారి సీఎస్ పంచాయతీ అప్రూవల్ తీసుకొని అవి కూడా తీయించండి సార్. అవి తీసేయాలి. అడవి అలుగును అక్రమంగా విక్రయించడానికి ప్రయత్నించిన ముగ్గురిని ఆదిలాబాద్ జిల్లాలో అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గాదిగూడ మండలం పెందూరు మహేష్, కినక శంకర్, పెందూరు జోగ్నాథ్ తమ పొలాల్లో అలుగుని పట్టుకొని 5 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో అధికారులు వారిని పట్టుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ డిఎస్ఓ రేవంత్ చంద్ర తెలిపారు. there is no scientific backing, but ఈ మీట్ తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకటి ఉంది. అరౌండ్ $300 to $500 మధ్యలో ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు దీని కాస్ట్ బయట మార్కెట్ ఎంత ఉంటుంది? 5 lakhs కు. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన పాంగోలిన్ ట్రేడ్ చేయబోతున్న ఒక విలేజర్స్ 4 పట్టుకున్నారు. నిన్న ఈవినింగ్ పట్టుకున్నారు యాక్చువల్లీ. సో ఇది ఒక పెద్ద ఇష్యూ. ఇది బేసిక్గా నార్మల్గా ROFR పట్టాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలామంది ఫెన్సింగ్స్ పెడుతున్నారు. దానివల్ల రీసెంట్గా నేరేడుగొండలో కూడా 2 వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన ఇన్సిడెంట్స్ బయటకు వస్తున్నాయి, కానీ ఎన్ని యానిమల్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలియట్లేదు. ఫస్ట్ టైం లక్కీగా మాకు ఒక ఇన్ఫార్మర్ ప్రకారం 6th ఈవినింగ్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక టీమ్ విలేజర్స్ పాంగోలిన్ అమ్ముతారు అని. సో దాన్ని వెంటనే మా టాస్క్ ఫోర్స్ FRO, యాంటీ పోచింగ్ FRO విప్నూర్ డివిజన్ని ఇద్దరిని అలర్ట్ చేసి ఫాలోఅప్ చేయించి వాళ్ళ నెంబర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొని వచ్చాము పాంగోలిన్ని. సో ఇది మేజర్గా జరిగిన ఇష్యూ. ఇది షెడ్యూల్ వన్ యానిమల్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనికి ఇట్స్ అ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ డిస్టర్బింగ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక్క ఇన్సిడెంట్, ఇట్లా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు. అండ్ ఇది ఒకటే కాదు, ఈవెన్ ఫారెస్ట్ బౌండరీస్లో ఉన్న విలేజెస్ వాళ్ళు చాలా మంది ఫెరల్ డాగ్స్, పెంపుడు కుక్కర్ని పెట్టుకుంటారు. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఫారెస్ట్కి వెళ్తారు. నేను ఖానాపూర్ చార్జ్లో ఉన్నప్పుడు కూడా నేను ఉన్నప్పుడు వితిన్ 12 daysలో 2 జింకల్ని చంపేశారు. సో అవి ఇట్లా చంపేస్తారు, వదిలేస్తారు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. అది మీడియాకి రావడం అనేది వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు, దొరికారు కాబట్టి లక్కీగా తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళని కోర్టుకి తీసుకెళ్తున్నాము. సో ఇది అర్జుని విలేజ్, గాడిగూడ మండల్లో ఇది విలేజర్స్ వీళ్ళు. సో వాళ్ళ పేర్లు పెందూరు మహేష్, కినక శంకర్, రాయసిడం సుంగం అని సంగం. సో వీళ్ళ ROFR భూమికి ROFR భూమికి వాళ్ళు ఫెన్సింగ్ పెడితే వైల్డ్ బోర్ అటాక్ చేయకుండా వాళ్ళ క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఫెన్సింగ్ పెడితే పాంగోలిన్ చిక్కింది. సో వాళ్ళు దాన్ని మళ్ళీ వెంటనే పాంగోలిన్స్ యాజ్ టోల్డ్ బిఫోర్ మోస్ట్ ట్రేడబుల్ అండ్ మోస్ట్ స్మగుల్డ్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ఆల్సో. సో వీళ్ళు స్మగుల్ చేసి అమ్ముదామని ట్రై చేశారు. సో వాళ్ళ అమ్మడానికి జగన్నాథ్ రావు అండ్ వినోద్ వీళ్ళిద్దరికి కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ రిలేటివ్స్. సో వాళ్ళ నుంచి ఇంకొకరికి చెప్తే ఆ ఇన్ఫార్మర్ మాకు చెప్పాడు. సో దాని తర్వాత మా FROస్ని మఫ్టీలో పంపించి ప్రాపర్గా ట్రాప్ చేసి సక్సెస్ఫుల్లీ రెస్క్యూ చేయగలిగాము. ఈరోజు ఈ పట్టుకున్న తర్వాత దీనికి ప్రాపర్గా పాంగోలిన్ చాలా స్ట్రెస్డ్ యానిమల్, ద మోస్ట్ వాయిస్లెస్ యానిమల్ ఆఫ్ ద వరల్డ్ ఇది. ఎందుకంటే జస్ట్ డిఫెన్స్ సిస్టమే ఉంది, దీనికి అటాక్ చేయడానికి ఏమీ ఉండదు. జస్ట్ అది రోల్ అయిపోయి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది తప్ప దానికి వాయిస్ చేయలేదు, కొరకలేదు, ఏం చేయలేదు. సో నో అటాకింగ్ స్కిల్స్, ఓన్లీ డిఫెన్సివ్ స్కిల్స్. సో అందుకే దీన్ని పోచింగ్ చేయడం కూడా చాలా అవుతుంది ఎక్కువగా. రీసెంట్గా మీరు మొన్న చూసారు వరంగల్లో కూడా
డిఆర్ఐ టీం వచ్చి, డిఆర్ఐ ఇంటెలిజెన్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. సో అదే అట్లా మొత్తం తెలంగాణలో దిస్ ఇస్ ద టైం. వర్షం పడ్డ తర్వాత అవి చికాకే ఫారెస్ట్లో ఉండదు, సో కొంచెం బయటకు వస్తుంటుంది అనమాట. సో దాన్ని అనువుగా తీసుకొని చాలా మంది జనాలు ట్రాప్ చేసి లోకల్ మార్కెట్స్లో కూడా అమ్ముతుంటారు బేసిక్గా. సో వీళ్ళు 5 lakhs కమ్ముదామని ఫస్ట్ డీల్ చేశారు. సో మేము సరే అని వెళ్ళి ఇద్దరు టాస్క్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ మన యాంటీ పోచింగ్ ఎఫ్ఆర్ఓ ఒకరు ఉన్నారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి, సో ఉట్నూరు డివిజన్కి. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని మాట్లాడి వాళ్ళని మాటలలో పెట్టి నమ్మించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చారు యానిమల్ని సక్సెస్ఫుల్గా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఈస్ అలైవ్. మేము దాన్ని ఈవినింగ్ ఫారెస్ట్ ఏరియాలో రిలీజ్ చేస్తాము. సో సార్ ముగ్గురు అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.